ఆచి చికెన్ మసాలా. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధర్మాన్ని కించపరిచే వారిని హిందూ సమాజం ఎన్నటికీ క్షమించదని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు డీఎంకే పార్టీ సమాధికి దారితీస్తాయన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు హిందూ వ్యతిరేక ధోరణితో బాధ్యతారహితంగా ఉన్నాయని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ద్వేషాన్ని పెంచుతాయని అన్నారు భానుప్రకాష్. భూమైనటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరు మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్ బాబు, ఉదయనిధి నీ పేరులోనే ఉంది. ఉదయ్ అంటే సూర్యుడు. నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది. వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు. ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్.